రొయ్యల ఫ్రై కోసం ఐటమ్స్ బాగుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో రొయ్యల ఫ్రై ఫ్రెండ్స్. దాన్ని మనం కూడా అమ్మతో వెళ్ళి చేసేయవచ్చు. ప్రాసెస్ అయితే అమ్మ చెప్తా ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ప్రాన్స్ ఫ్రై కోసం ఫస్ట్గా కడాయి తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి. అందులో ఒక 2 ఆనియన్స్ వేసుకొని ఫ్రై అయిన తర్వాత జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక టమాటో తీసుకొని అందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఫుల్గా. అవి రెండు బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి. మేమైతే మట్టి పాత్రలో వండుకుంటున్నాము. నాన్ వెజ్ చాలా బాగుంటుంది మట్టి పాత్రలో. ఇవి బాగా మిక్స్ అయిన తర్వాత ఈలోపు మనం క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ప్రాన్స్ క్లీన్ చేసేటప్పుడు పసుపు నిమ్మకాయ వేసుకొని కనుక క్లీన్ చేసుకుంటే స్మెల్ అనేది రాదండి, అంటే తగ్గుతుంది. సో వాటికి మధ్యలోని ఒక గీత పెట్టి దాంట్లో ఇసుకలా ఉంటుంది, నరం కూడా తీసివేయాలి, లేదంటే ఇసుకలా తగులుతూ ఉంటుందండి. అది ఫుల్గా మిక్స్ అయిన తర్వాత రొయ్యలను బాగా కలుపుకొని కాసేపు దగ్గరకు వచ్చేసాక ఒక 10 మినిట్స్ వరకు దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వదిలేయాలి. అప్పుడు రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి వచ్చేస్తుంది. ఇలా ఫుల్గా ఆల్మోస్ట్ కుక్ అయిపోతాయండి ఆ వాటర్లోనే. మనం వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదు. దీంట్లోకి మనం ఆల్రెడీ పక్కన పెట్టిన స్పైసెస్ సరిపడా సాల్ట్, ఒక 2 స్పూన్స్ ఆఫ్ కారం, చిటికెడు పసుపు, 1 స్పూన్ ధనియా పౌడర్ అండ్ 1.5 స్పూన్ గరం మసాలా. స్పైసెస్ ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు కారం యాడ్ చేసుకోవచ్చండి. మేమైతే సరిపడా వేసుకుంటున్నాము మేము తినేటట్టుగా. ఇవన్నీ వేసుకొని ఒక 2 మినిట్స్ అలా కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకున్నాక అందులో నుంచి ఆయిల్ బాగా బయటకు వస్తుంది కదండి, ఆ టైంలోనే మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని సిమ్లో పెట్టేసుకొని కాసేపు రొయ్యలను మగ్గనిద్దామండి. ఆల్మోస్ట్ ఆవిరికి ఉడికేటప్పుడే వాటర్లోనే ఉడికిపోతుంది. సో స్పైసెస్ అన్నీ వాటికి పట్టేలాగా ఒక 5 మినిట్స్ పక్కన సిమ్లో పెట్టేసిన తర్వాత ఇలా దగ్గరగా అయిపోతుంది మొత్తం స్పైసెస్ కూడా ప్రాన్కి అంటుకొని. ఇలాంటప్పుడు మనం ఒక లెమన్లో ఒక హాఫ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి మొత్తం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక లెమన్ హాఫ్ వరకు తీసుకొని దాంట్లోని పిక్కలు తీసేసి వాటర్ మాత్రం ఇలా ఇందులో వేసుకోవాలి. తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకొని లెమన్ యాడ్ చేసిన తర్వాత మనం ఇంకా ఎక్కువ టైం అయితే స్టవ్ పైన పెట్టక్కర్లేదండి. ఫైనల్గా మనకి రొయ్యల ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమే. ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే రొయ్యల ఫ్రై అయితే అయిపోయింది ఫ్రెండ్స్. రండి టేస్ట్ చూడొచ్చు. బాగుంది ఫ్రెండ్స్. ఓకే.